అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని అసాంఘిక కార్యక్రమాలకైతే అడ్డగా మారిన పరిస్థితి. దానికి ప్రధాన కారణం ఇటీవల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కొన్ని కేసులు. అక్రమంగా గంజాయి రవాణా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం, మరి ముఖ్యంగా హిజ్రాలు షాప్ ఓపెనింగ్లకి, గృహప్రవేశాలకి, శుభకార్యాల దగ్గరికి వెళ్ళి చేస్తున్న గొడవ అంతా ఇంత కాదు. అది పోలీస్ రికార్డు వరకు వెళ్ళి అరెస్టుల వరకు కూడా వెళ్ళిన పరిస్థితుల్లో వీరన్నిటి మీద కూడా మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు ఒంగోలు నగర డిఎస్పీ రాయపాటి శ్రీనివాస్ గారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, వారికి ఇటువంటి పనులకి పాల్పడుతున్న వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి సార్, ఇటీవల కాలంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంకి సంబంధించి వాటన్నిటిని ఇబ్బంది పెడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగటం, గంజాయి రవాణా, గంజాయి సేవించడం, ముఖ్యంగా హిజ్రాలు కూడా కొద్దిగా లాగడాలు ఎక్కువని చెప్పేసి కూడా కేసులు నమోతుంది. ఇటీవల కాలంలో కందుకూరులో జరిగిన సంఘటన ఒక ఉదాహరణ. ఇటువంటి వాటిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ముఖ్యంగా హిజ్రాలకి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఓకేనండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు గంజాయి విషయంలో వచ్చేటప్పటికి గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ మీరు తేడా గమనించి ఉంటారు. లాస్ట్ 1 year నుంచి కూడాను పోలీస్ వైపు నుంచి చేసినటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడాను సక్సెస్ఫుల్ అయినాయి. కన్జ్యూమర్స్ ఆస్పెక్ట్లో కానివ్వండి, లేదంటే పెడ్లర్స్ ఆస్పెక్ట్లో కానివ్వండి, లేదంటే ట్రాన్స్పోర్టర్స్ ఆస్పెక్ట్లో కానివ్వండి, అన్ని యాంగిల్స్లో కూడాను ఇది కట్ చేయటం జరిగింది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ కన్జ్యూమర్స్ మీద కూడాను కేసెస్ రిజిస్టర్ చేయటం జరిగింది. అట్లాగనే పెడ్లర్స్, ట్రాన్స్పోర్టర్స్ అన్ని ఛానల్స్ కూడాను కట్ చేయటం జరిగినందువల్లే గతంలో దానికి ఇప్పటికీ మీకు చాలా తేడా గమనించి ఉంటారు. దాదాపు 75 to 80% వరకు కట్ చేసాం. 1 ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తిగా కంప్లీట్గా దాన్ని ఎరాడికేట్ చేయాలన్నటువంటిది పోలీస్ వైపు నుంచి ఉద్దేశం. ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్పీ గారు కూడాను గంజాయి ఆస్పెక్ట్లో చాలా సీరియస్గా ఉన్నారు. అదే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. గతంలో ఎట్లాగైతే సీరియస్గా చేశారో ఇంకా సీరియస్గా తీసుకొని 100% మనకు జిల్లాలో కనపడకుండా చేయాలన్నటువంటిది కూడాను ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. ఆ విధంగా కూడాను మేము అదే టెంపో కంటిన్యూ చేస్తాం. ఈ విషయంలో కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం కూడా తాగుతూ కొంత పబ్లిక్ ఇబ్బందికరమైన పరిస్థితి. గతంలో కూడా అనేక సందర్భాల్లో మీకు డ్రైవ్స్ కూడా నిర్వహించారు. ఇప్పుడు వారికి ప్రత్యేకమైన ఏదైనా డ్రైవ్స్ నిర్వహించడం కానీ, వారికి మీరు ఇచ్చే సూచనలు కానీ, ఏదైనా హెచ్చరికలు కానీ ఉన్నాయండి. వాళ్ళకు చెప్పాలని అంటే ఇంతకు ముందు కూడాను ఓపెన్ బూజింగ్ చేసేటటువంటి వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయటం జరిగింది. ప్రజెంటు ఎస్పీ గారు కూడాను మెయిన్ కాన్సన్ట్రేషన్ సార్ది కూడాను ఓపెన్ బూజింగ్. ఎందుకనంటే అక్కడ మొదలైనటువంటి గొడవలే అక్కడ కానీ, లేదనంటే అదర్ ప్లేసెస్లో కానీ దానికి మూలం ఈ ఓపెన్ బూజింగ్ వల్ల వస్తున్నటువంటిది సారు యొక్క అభిప్రాయం. అందువల్ల మేము కూడాను దాన్ని అంటే ఇటీవల మీరు ఈ 2 weeks నుంచి గమనించుంటారు. రైడ్స్ చాలా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు చాలామందిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే సార్ ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇప్పుడు ప్రజెంట్ చెప్పింది ఏంటంటే వీళ్ళందరినీ కూడాను ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర బైండ్ ఓవర్ చేయించమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అక్కడ చిన్నపాటిది ఏదైనా కూడాను వీళ్ళ దగ్గర నుంచి ష్యూరిటీ తీసుకున్నటువంటి అమౌంట్ 50,000 అయినా 1 lakh అయినా అది గవర్నమెంట్ ఫర్ఫిట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకు ఒక భయం అంటూ ఉంటుంది. కనుక అందరికీ కూడాను ఓపెన్ బూజింగ్ వాళ్లకు పోలీస్ వైపు నుంచి మా వార్న్ చేస్తున్నాం. ఇట్లాంటిది కనుక ఉన్నట్లయితే ఈసారి ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్ది. వాళ్ళందరినీ కూడాను బైండ్ ఓవర్ చేయించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా గతంలో అనేక పర్యాలు మీ దృష్టికి అంటే పోలీసుల దృష్టికి రావడం కూడా జరిగింది. కొంతమంది హిజ్రాలు అంటే కొంతమంది వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ పరిస్థితి, కొంతమంది ఇదే పనిగా ఎక్కడైతే షాప్ ఓపెనింగ్ జరుగుతుందో, ఎక్కడైతే శుభకార్యాలు జరుగుతాయో, ఎక్కడైతే గృహప్రవేశాలు జరుగుతాయో అక్కడికే పోయి కొంత అలజడి సృష్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. అది సిండికేట్లుగా ఏర్పడని చెప్పేసి కూడా సమాచారం వస్తుంది. వారికి మీరు ఎటువంటి సూచనలు ఇవ్వబోతారు? మీరు చెప్పినటువంటిది నిజమేనండి. ఆ సమస్య అయితే ఉన్నది. గతంలో కూడాను ఎస్పీ గారు కూడా ఒకసారి వీళ్ళందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేయటం జరిగింది. తర్వాత మా సబ్ డివిజన్ వైపు నుంచి కూడాను టౌన్లో ఎవరెవరైతే ఉంటున్నారో ట్రాన్స్జెండర్స్ వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి మా వైపు నుంచి తీసుకునేటటువంటి లీగల్ యాక్షన్స్ అవి కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఎందుకనంటే వాళ్ళు కూడాను కొంతవరకు సొసైటీలో చిన్నచూపు చూడబడుతున్నటువంటి వ్యక్తులు కనుక ముందుగా వాళ్ళకు చెప్పి మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఒక్క కోణంలోనే కాకుండా లీగల్ యాక్షన్ ఒకటే కాకుండా
డీడీ గారితో గాను అండ్ ట్రాన్స్జెండర్స్ ఆస్పెక్ట్ చూసేటటువంటి ఆ సెక్షన్ చూసేటటువంటి డీడీ గారితో కూడాను మాట్లాడటం జరిగింది. వీళ్ళకి ఏదో ఒకటి ఒక అవకేషన్ అంటే ఏదో ఒకటి వాళ్ళు సంపాదించుకునే విధంగా ఏదో ఒక వృత్తి మంచి వృత్తి చేసుకొని సంపాదించుకునే విధంగా వాళ్ళకు ఏదైనా చూడాలని చెప్పేసి ఆ ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళకు చూసిన తర్వాత ఇది సీరియస్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనిపించింది. అయితే ఒకటి మీరు చెప్పినటువంటి సమస్య నిజమే. అది ఏదన్నా ఇనాగరేషన్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీళ్ళు ఎక్స్టార్షన్ చేయటం కానీ లేదంటే నైట్ టైము రోడ్లో సైడ్స్ నిలబడి కొంచెం వాళ్ళను బెదిరించడం కానీ లేదంటే కొంతమంది అందరూ అని కాదు కొంతమంది వాళ్ళలో ప్రాస్టిట్యూషన్కి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఉన్నది. వీళ్ళందరికీ అది చెప్పాం ఆల్రెడీ. ఇట్లా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ గారు కూడాను చాలా సీరియస్గా చెప్పారు. ట్రాన్స్జెండర్స్ది ఇష్యూ ఉంది మనకు, ఇక నుంచి కూడాను స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేసి అంటే ఇప్పటిదాకాను కేసెస్ దాకా వెళ్ళాల. ఇప్పటిదాకా కౌన్సిలింగు వారం చేయటము, వాళ్ళు ఏదన్నా ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మేము వెంటనే అక్కడ సమాచారం తెలిసి వెళ్ళి అది ప్రివెంట్ చేయటం అట్లా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పిన దాని మేరకైతే ఇక మీదట స్పెసిఫిక్ కేసెస్ కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ మీద కేసెస్ బుక్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. అయితే గతంలో సార్ ఇటువంటి సంబంధించే కేసులు కూడా నమోదట్టని చెప్పడం జరిగింది. ప్లస్ వాళ్ళు అయినా కూడా కొంతమందికి అవకాశాలు చూపిస్తున్నా, వేరే ఉపాధి అవకాశాలు చూపిస్తున్నారు. కొంతమంది కావాలని గ్రూపులుగా విడిపోయి సిండికేట్లుగా ఏర్పడి వర్గాలుగా విడిపోయి ఒక ఏరియా ఒకరు ఈ ఏరియా అని చెప్పేసి పంచుకొని దందాలు చేస్తున్న పరిస్థితి సార్. వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అటువంటి ఏమైనా మీ దృష్టికి రావడం జరిగిందా? ఒకవేళ తీసుకుంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇట్లా మీ గ్రూప్స్గా అయ్యారు అన్నటువంటిది అయితే సమాచారం లేదు. కానీ వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా షాప్స్ ఇనాగరేషన్ జరిగినప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక గ్రూప్గా వెళ్తున్నటువంటి మాట అయితే కరెక్ట్. అయితే వీళ్ళందరూ ఒకటే యూనియన్గా ఉన్నారని చెప్పేసి ఇప్పటిదాకా అనుకున్నాం. మీరు చెప్పినటువంటి ఆ పాయింట్లో కూడాను వెరిఫై చేసుకుంటాం. మేము ఏమన్నా గ్రూప్స్ అయ్యి వాళ్ళ మధ్య కూడా మళ్ళీ ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్నది అదైతే తెలియలేదు మనకు. ఇంకా అది కూడా వెరిఫై చేస్తాం ఒకసారి. మొత్తానికి జరుగుతున్న సంఘటనల మీద అయితే వీళ్ళు ముఖ్యంగా హిజ్రాల వల్ల, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వల్ల, అదేవిధంగా గంజాయి సేవడం వల్ల కూడా పబ్లిక్కి ఏదైనా ఇబ్బంది జరిగినా అది పూర్తిగా కూడా చట్ట వ్యతిరేకం కాబట్టి వారిపై అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తిగా హిజ్రాలకి ఒక ఉపాధికి అవకాశం కల్పించే విధంగా కూడా ఆ చర్యలు చేపట్టడానికి కోసం కూడా సంబంధిత శాఖ కూడా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వాళ్ళకి గంజాయి అక్రమ రవాణా అది సేవించే వాళ్ళు కూడా ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. దాని మీద అయితే ప్రకాశం జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపేదానికి సిద్ధంగా ఉన్నారు. దానిపై ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీరందరికీ కూడా పోలీసు నుంచి హెచ్చరిక అయితే జారీ చేస్తున్నాము. లేని పక్షంలో అయితే వీళ్ళపై కఠిన చర్యలు, శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునేదానికి వెనుకాడబోమని చెప్పేసి కూడా ఒంగోలు నగర డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.